ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అబేల్ ఎవెంజెలికల్ మినిస్ట్రీని ఫాలో అవుతున్న మీ అందరికీ లోకరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం జులై మాసంలో ఉన్నాం. దేవుడు ఈ యొక్క 7వ మాసాన్ని మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చేటట్టు, మన జీవితంలో ఏదైతే అభివృద్ధి చూడలేదో, మన జీవితంలో ఏవైతే మేలుల కోసమో మనము ఎదురు చూస్తున్నామో ఆ మేలులు, ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలన్నీ ఈ జులై మాసంలో, ఈ 7వ మాసంలో దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి మీ అందరి కొరకు దినదినము ప్రార్థిస్తున్నాము. ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే గనక వారి కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. మీ కొరకు ప్రార్థించడానికి ఉదయము 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రత్యేకమైన ప్రేయర్ వారియర్స్ టీం ఒకటి మనకుంది. వారు ప్రత్యేకంగా మీ యొక్క ప్రార్థన అవసరతల్ని ఎత్తిపట్టి దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థించే ప్రేయర్ వారియర్స్ టీం ఒకటి మనకు ఉంది. మీరు తప్పకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ప్రార్థన అవసరత మీకు కావాలన్నా సరే మీరు కింద కామెంట్ బాక్స్ లో మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి. తప్పకుండా మీ ప్రార్థన అవసరత నిమిత్తము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి ప్రేయర్ వారియర్స్ టీం ఒకటి మనకు ఉంది. వారు ఉదయం 3 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు మీ కొరకు ప్రత్యేకంగా మీ ప్రార్థన అవసరతల కొరకు, మీ జీవితాలు కట్టబడాలని, మీ జీవితాలు నూతనపరచబడాలని, మీ జీవితాలు దేవునికి దగ్గరగా జీవించాలని మీ కొరకు అనుదినము తప్పకుండా ప్రార్థిస్తున్నారు. దేవుడు ప్రేయర్ వారియర్స్ టీంను కూడా దీవించి ఆస్వాదించి ఇంకా అనేక మంది ప్రార్థన గుంపుల్లో ప్రార్థన చేసే వారిని అనేక మందిని లేవనెత్తునుగాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి గడిచిన మాసంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే ఈ 2024 సంవత్సరంలో కూడా దేవుడు మనందరికీ ఒక నూతనమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ నూతనమైన వాగ్దానము ఈ జులై మాసంలో, ఈ 7వ మాసంలో మనందరి జీవితాల్లో నెరవేరేటట్టు మనందరము తప్పకుండా ప్రార్థన చేద్దాము. ఆ యొక్క వాగ్దానాన్ని మనం చూసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 84వ కీర్తన 6-7 వచనాలు. 84వ కీర్తన 6-7 వచనాలు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు, వారిలో ప్రతి వాడును సియోనులోని దేవుని సన్నిధికి కనబడును. దేవుడు ఈ జులై మాసంలో మనందరికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైన కార్యాలు చేయును గాక. ఈ వాగ్దాన సందేశం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేయును గాక. దేవుడు ఈ జులై మాసంలో మనకిస్తున్న వాగ్దానము, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. దేవుని యొక్క సహాయం కొరకు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ యొక్క జులై మాసంలో, ఈ 7వ మాసంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వాగ్దానాన్ని ప్రభా మేము ధ్యానిస్తుండగా, ఈ వాగ్దానాన్ని ప్రభా మా జీవితాల్లో అయా వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా మీరు నెరవేర్చండి ప్రభా. వారి జీవితాల్లో ఏదైతే అభివృద్ధి లేదో, వారి జీవితాల్లో ఎక్కడైతే ప్రభా వారు ఎండిపోయి మోడుబారిపోయి తండ్రి ప్రభా చిగురించకుండా ప్రభా అయా తండ్రి ప్రభా నీలో అంటుకట్టబడకుండా ఉన్నారా ప్రభా, వారి పైన నీ దీవెన వాన మీరు కురిపిస్తున్నందుకు తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు జులై మాసంలో మనకిచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. గడిచిన కాలం చూసుకుంటే ఎండాకాలం విపరీతమైన వేడి. ఎండాకాలంలో ఏముంటుంది? విపరీతమైన వేడి ఉంటుంది. ఎండాకాలంలో విపరీతమైన వేడి ఉంటుంది. నీటి కొరత ఎక్కువగా ఉంటుంది ఎండాకాలంలో.
నీటి కొరత బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకే పల్లెటూరులో కనుక ఆయా ప్రాంతాల్లో నీరు లేని ప్రాంతాల్లో వారు నీటి కొరకు ఎంతో దూరం వెళ్ళి త్రాగటానికి మంచినీరు వారు తెచ్చుకుంటూ ఉంటారు, మంచినీరు కొనుక్కుంటూ ఉంటారు. వారికి సరైన నీటి సదుపాయం లేని అనేక గ్రామాలు కూడా ఉన్నాయి. ఎండాకాలంలో ఏముంటుందనంటే విపరీతమైన వేడి ఉంటుంది. ఎండాకాలంలో గనక మనం చెట్లను చూసుకుంటే ఆ చెట్లు ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఎండాకాలంలో చెట్లు ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. ఆ చెట్టును చూస్తే గనక మనం ఆ చెట్టును చూస్తే ఆ చెట్టు ఎండిపోయినట్టుగా, మోడు బారిపోయినట్టుగా, ఆ చెట్టు ఏ జీవం లేనట్టుగా కనపడుతుంది. ఎండాకాలంలో మనం చూస్తే ఆ చెట్టు ఏ జీవం లేనట్టుగా, అప్పటి వరకు పచ్చగా సహజ సౌందర్యంగా పచ్చగా నిండుగా ఆకులతో ఆ యొక్క ఆకులతో పువ్వులతో ఆ చెట్టు పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఎండాకాలం వచ్చేసరికి ఆ చెట్టు ఎండిపోతూ, ఆకులు ఎండిపోయి రాలిపోతూ, ఆకులన్నీ రాలిపోయి మోడు బారిపోయి ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే తొలకరి వాన ఆ చెట్టు మీద కురుస్తుందో, తొలకరి వాన ఎప్పుడైతే చెట్టు మీద కురుస్తుందో అప్పటి వరకు ఎండిపోయినట్టుగా, అప్పటి వరకు మోడు పారిపోయినట్టుగా, అప్పటి వరకు జీవం లేనట్టుగా కనిపిస్తున్న ఆ చెట్టులో నుంచి, ఆ ఎండిపోయిన స్థితిలో నుంచి మెల్లమెల్లగా ఆకులు చిగురించటము, ఆ ఎండిపోయిన ముద్దులో నుంచి చిగురు రావటము, మెల్లమెల్లగా ఆకులు పెద్దగా పెరిగి అవి ఆకుపచ్చగా కనిపిస్తూ కోల్పోయిన తన సహజ సౌందర్యాన్ని అది తిరిగి పొందుకొని మళ్ళీ అది పుష్పించటము, మళ్ళీ అది ఫలాలను ఇవ్వటము, ఆ ఫలాలు అనేకులకు ఆహారంగా మారటము మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా గడిచిన కాలంలో నా స్థితి కూడా ఎండిపోయినట్టుగా ఉంది, నా స్థితి కూడా మోడుబారిపోయినట్టుగా ఉంది, నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని నేను చూడట్లేదని నీవు అనుకుంటున్నావా? నాకు జీతం వస్తుంది కానీ నెలంతా కష్టపడి సంపాదిస్తున్నాను, నాకు జీతం వస్తుంది కానీ జీతము నెలంతా సరిపోవట్లేదు, ఆ జీతం సరిపోవట్లేదు. కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు ప్రతి వస్తువు ధరలు రోజు రోజుకి పెరిగిపోయాయి. కొంచెమన్నా దాచుకుందాం అనుకుంటే, కొంచెమన్నా ఉంచుకుందాం, ఏదైనా అవసరం నిమిత్తం కొంచెమైనా ధనాన్ని దాచుకుందామని అనుకుంటే ఏ రూపాయి కూడా నేను దాచుకోలేకపోతున్నాను. నా వచ్చిన జీతం వచ్చినట్టుగా అయిపోతుందని నీవు అనుకుంటున్నావా? రోజు టాబ్లెట్లు వేసుకుంటున్నాను కానీ నా ఆరోగ్యం మెరుగుపడిద్దని అనుకుంటున్నాను, కానీ నా ఆరోగ్యం మెరుగుపడక రోజుకి నేను అనారోగ్యంతో క్షీణించి కుసించిపోతున్నానని నీవు అనుకుంటున్నావా? డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను, మీకు తప్పకుండా పిల్లలు పుడతారని అంటున్నారు కానీ నా గర్భం ఫలించట్లేదని నీవు అనుకుంటున్నావా? డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పిల్లల కోసం చెకప్ చేయించుకుంటే తప్పకుండా నీకు గర్భం వస్తుంది, తప్పకుండా నీవు పిల్లల్ని కంటావని అంటున్నారు కానీ నా గర్భం ఫలించట్లేదు, నేను ఎప్పటికైనా సరే పిల్లల్ని కనగలుగుతానని నీవు అనుకుంటున్నావా? నేను బాగా చదువుకున్నాను, దేవుని యొక్క కృపను బట్టి బాగా చదువుకున్నాను, అనేక ఎగ్జామ్స్ రాశాను, కొన్ని ఎగ్జామ్స్ లో నేను క్వాలిఫై అయ్యాను, అయినా సరే నాకు ఏమి ఉద్యోగం రావట్లేదని నీవు అనుకుంటున్నావా? ఈ అప్పులు చూస్తే, ఈ ఆర్థిక సమస్యలు చూస్తే ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరతాయా? ఈ అప్పుల ద్వారా నాకు ఎప్పుడు విడుదల కలిగిద్దా? లేకపోతే ఈ అప్పులు బాధ భరించలేక ఎటన్నా దూరంగా వెళ్ళిపోతే బాగుండు, లేకపోతే చనిపోతే బాగుండని నీవు అనుకుంటున్నావా? నీవు ఎటువంటి ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి దిగజారిపోయిన స్థితిలో ఉన్నా, ఎటువంటి మోడుబారిపోయిన స్థితిలో ఉన్నా, ఫలింపు లేని జీవితాన్ని నీవు ఇప్పటి వరకు అనుభవిస్తున్నావేమో. నా కుటుంబం సమాధానంగా లేదండి, నా భర్త మంచివాడే, అన్ని తెచ్చిస్తున్నాడు, కానీ నాతో సమాధానంగా ఉండట్లేదు, నాతో మంచిగా ఉండట్లేదు, నా పిల్లలతో మంచిగా ఉండట్లేదు, ఏదో మా జీవితంలో లేని కొరత, సమాధానం, భార్యాభర్తల మధ్య ఉన్న మాకు సమాధానం లేదని నీవు అనుకుంటున్నావా? ఈ యొక్క వాగ్దాన సందేశం వింటున్న నీ జీవితంలో దేవుడు తొలకరి వాన అనే దీవుని కుమ్మరించబోతున్నాడు. నీవు ఎటువంటి మోడుబారిపోయిన స్థితిలో ఉన్నా, నీవు ఎటువంటి ఎండిపోయిన స్థితిలో ఉన్నా, ఎటువంటి సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నా సరే, ఇప్పటి వరకు నీ జీవితం ఒక లెక్క, ఇక నుంచి
దేవుడు నీ జీవితాన్ని కట్టి, నీ జీవితాన్ని ఫలభరితంగా, నీ జీవితాన్ని ఆస్వాదకరంగా, నీ జీవితాన్ని అనేకులకు ఉపయోగపడే విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ఇస్తున్నాడు. నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క దీవెన, ఆ తొలకరి వాన అనే దీవెన, తొలకరి వాన దీవెన దానిని దీవెనలతో కప్పును. 84వ కీర్తన 6వ వచనము, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఇప్పటి వరకు ఎటువంటి దీవెన నీవు చూడకపోయినా సరే, దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా దీవెన మీకు కలుగునట్లు నేను ఆజ్ఞాపించదను. దేవుడే ఆజ్ఞాపిస్తానంటున్నాడు. దేవుడే నిన్ను ఫలభరితంగా మారుస్తానంటున్నాడు. దేవుడే తన దీవెనలిచ్చి ఎండిపోయిన నీ స్థితిని, ఎండిపోయిన నీ బ్రతుకును, ఎండిపోయిన నీ జీవితాన్ని అనేకులకు ఆస్వాదకరంగా మారుస్తానంటున్నాడు. నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో తెలుసా ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా? సర్వశక్తి గల దేవుని నీవు కలిగి ఉన్నావు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తను నీవు కలిగి ఉన్నావు. ఆయన 2023 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి కన్నికైన మరీ గర్భాన వచ్చి నీ కొరకు, నా కొరకు, లోకంలో ఉన్న సర్వ మానవాళి కొరకు తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆ కల్వరి శిలువ రక్తం ద్వారా మానవాళికి విడుదల, విమోచన దయచేసిన గొప్ప దేవుని నీవు కలిగి ఉన్నావు. భయపడకు, దిగులు పడకు. నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీ యొక్క జీవితాన్ని నీవు ముగించుకోవాలనుకుంటున్నా సరే, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఎండిపోయి, దిగజారిపోయి, కుసించిపోయి, నీరసించిపోయి నీవు ఉన్నావేమో, ఇప్పటి నుంచి నీ జీవితం ఆరంభమైంది అంటున్నాడు. ఈ యొక్క 2024 సంవత్సరము, ఈ యొక్క ఇప్పటి వరకు 6 నెలలు గడిచిపోయాయి. ఇది 7వ నెల. 7 అంటే పరిపూర్ణ సంఖ్య. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 7వ సంఖ్యకి ప్రత్యేకమైన సంఖ్యగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాయించాడు. ఈ యొక్క సంపూర్ణమైన సంఖ్య, ఈ 7వ మాసంలో దేవుడు నీ జీవితంలో ఏ కార్యాల కోసమైతే నీవు ఎదురు చూస్తున్నావో, ఏ కార్యాలైతే నా జీవితంలో జరగాలని నీవు ఆశపడుతున్నావో, ఇప్పటి వరకు ప్రార్థించావో, దేవుడు ఈ యొక్క వాగ్దాన సందేశం ద్వారా నీ జీవితంలో ఆ కార్యాల్ని సంపూర్ణం చేయబోతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆ తొలకరి వాన ఆ దీవెనలతో నీ కుటుంబాన్ని కప్పబోతున్నాడు. ఆ దీవెనలతో నీ జీవితాన్ని కప్పబోతున్నాడు. ఆ దీవెనలు పొందుకున్న నీవు అనేకులకు ఆస్వాదకరంగా మార్చబోతున్నాడు దేవుడు. అనేకులకు ఆస్వాదకరంగా నీ జీవితం మారబోతుంది ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదర. ఎందుకంటే కాలములు, సమయములు దేవుని ఆధీనంలో ఉన్నాయి, మనుషుల ఆధీనంలో లేవండి. మనుషుల ఆధీనంలో ఏ సమయాన్ని కూడా మనిషి తిరిగి తీసుకురాలేడు. ఏ సమయాన్ని కూడా మనిషి ముందుకు తీసుకెళ్ళలేడు. కాలములు, సమయములు దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఇప్పటి వరకు నీవు ఎండిపోయి, కోల్పోయిన నీ జీవితంలో సంవత్సరాలంతా తినివేసిన పంటను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నిశ్చయముగా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలో సర్వాధికారి దేవునికి ప్రభు ఆ ఎండిపోయిన నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ స్థితిని, ఆనాడు ఆ ఎండిపోయిన అహరోను కర్రను చిగిరింపచేసి, పువ్వులు పూయించి, బాదము కాయలు కాల్చిన ఆ సర్వశక్తి గల దేవుడు ఎండిపోయిన నీ కుటుంబాన్ని, ఆర్థికంగా చితికిపోయిన నీ జీవితాన్ని, అవమానాలతో కుంగిపోయిన నీ బ్రతుకుని దేవుడు తన యొక్క శక్తి ద్వారా, తన యొక్క దీవులనే ఆశీర్వాదాల ద్వారా, తన యొక్క తొలకరి వాన నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరించి, నీవు కోల్పోయిన ఆశీర్వాదాన్ని, నీవు కోల్పోయిన జీవితాన్ని, నీవు కోల్పోయిన ఆరోగ్యాన్ని, నీవు ఏదైతే నా జీవితంలో జరగాలని నీవు కోరుకుంటున్నావో, ఈ యొక్క జులై మాసంలో దేవుడు నిశ్చయంగా మీ జీవితాల్లో జరిగించును గాక. ఆమేన్. అవమానంతో కృంగిపోయి ఉన్న నీ జీవితాన్ని తన కృపతో బలపరిచి నిన్ను ఆస్వాదించే దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక.
ఆమోసు గ్రంథము 4:7 ఆమోసు గ్రంథము 4:7 మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసిదివి, ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపించకపోతిని. ఒక చోట వర్షం కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. పక్కవారి జీవితంలో ఆశీర్వాదం చూస్తున్నానండి, ఇరుగు పొరుగు వారి జీవితంలో ఆశీర్వాదం చూస్తున్నానండి. నా జీవితంలోనే ఆ దీవెననే ఆశీర్వాదం నేను చూడలేకపోతున్నాను. ఆ దీవెన వర్షము నా మీద కుమ్మరించబడట్లేదు. నా మీద ఎప్పుడు ఆ వర్షం కుమ్మరించబడిద్దా అని నీవు ఎదురు చూస్తున్నావేమో. ఇప్పటి వరకు ఆ దేవుని యొక్క దీవెన అనే వర్షం కొరకు నీవు ఎదురు చూస్తూ ఎండిపోయావేమో. పలానా జీవితం బాగుందండి, వారి జీవితం ఆస్వాదింపబడిందండి, వారి జీవితం కట్టబడిందండి, వారు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారని నీవు అనుకుంటున్నావేమో. ఆమోసు గ్రంథము 4:7 ఒక చోట వర్షం కురిసింది, ఒక పట్టణం మీద వర్షం కురవలేదు. ఒక ప్రాంతంలో వర్షం కురిసింది, ఒక ప్రాంతంలో వర్షం కురవలేదు. కురవని చోటు ఎండిపోయిందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్కు చెబుతుంది, నా ఉపదేశము వానవలే కురియను. ఆయన ఉపదేశించినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలకు మనం లోబడాలి. ఆ మాటలకు తగ్గట్టు మన ప్రవర్తన, మన జీవితాన్ని ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటికీ ఆయన అధికారాన్ని మనం ఒప్పుకుంటామో, మన ప్రవర్తన అంతటికీ యేసయ్యే అధిపతి అని మన యొక్క జీవితాన్ని ఆయన చేతిలో పెడతామో, తప్పకుండా నీ జీవితం పైన కూడా, తప్పకుండా నీ పరిస్థితి పైన కూడా దేవుని యొక్క దీవెన అనే వర్షం కుమ్మరించబడింది. దేవుని యొక్క తొలకరి వాన కుమ్మరించబడుతుంది. ఇక్కడ ఒక చోట ఒక పట్టణంలో వర్షం కురిసింది, ఒక పట్టణంలో వర్షం కురవలేదు. వర్షం కురవని చోటు ఎండిపోయింది. దేవుని యొక్క వాక్కు చెబుతుంది, ఆయన మాట, ఆయన ఉపదేశము, దేవుని యొక్క వాక్యము కురిసెటి వాన వంటిది. నా ఉపదేశము కురిసెటి వాన అని దేవుడు అంటున్నాడు. వాన వలె నా ఉపదేశం కురియుడు అని అంటున్నాడు. ఆయన ఉపదేశము మనం వింటున్నప్పుడు ఆ ఉపదేశానికి మన జీవితాన్ని మనం అర్పించుకోవాలి. ఆ ఉపదేశానికి మన జీవితాన్ని మనం ఎప్పుడైతే అర్పించుకొని మనము ఆయన యొక్క వాక్య ప్రకారము మన జీవితాన్ని ఎప్పుడైతే కట్టుకోవటం మొదలు పెడతామో, ఎండిపోయి నీ జీవితంలో ఎండిపోయి నీ జీవితంలో దీవులనే వర్షం లేక ఎండిపోయిన స్థితి నుంచి దేవుడు తన దీవులనే వర్షాన్ని నీ మీద కుమ్మరించి నీవు నది వలె ప్రవహించే విధంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి. ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాల రాకతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఆ నైరుతి ఋతుపవనాల ద్వారా కురవబడిన మొట్టమొదటి వర్షాన్ని తొలకరి వాన అని అంటారు, లేక తొలకరి జల్లు అని అంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యాకోబు రాసిన పత్రిక 5:7 పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యాకోబు రాసిన పత్రిక 5:7 సహోదరులారా, ప్రభు యొక్క రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్కు చెబుతుంది. యాకోబు రాసిన పత్రిక 5:7 సహోదరులారా, ప్రభు యొక్క రాక వరకు ఓపిక కలిగి ఉండండి. క్రైస్తవుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవులు కనబడితేనే అజమాయిషీ చేస్తున్నారు. క్రైస్తవులు మాట్లాడితేనే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వారు పనేదో వారు చేసుకొని వెళ్ళిపోతున్నారని వీరు పక్కకెళ్ళట్లా, కావాలని వారి మీద బురద జల్లుతున్నారు, కావాలని వారిని రెచ్చగొడుతున్నారు. దేవుని యొక్క వాక్కు చెబుతుంది, సహోదరులారా, ప్రభు యొక్క రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. మనం ఓపిక కలిగి మనము ప్రార్థిద్దాం దేవుని యొక్క రాకడ కొరకు. మన ప్రవర్తనని మనం కాపాడుకుందాం. మన జీవితాన్ని దేవుళ్ళో ఎదిగింప చేసుకుందాం. ఆయన యొక్క రాకడ వరకు మనం ఓపిక కలిగి ఉందాం అంటున్నాడు ఇక్కడ. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫల నిమిత్తము.
వ్యవసాయం చేసే వ్యక్తి తను కోత కోసేసిన తర్వాత తను ఆ పంటను కూర్చుకున్న తర్వాత ఆ భూమిని అలా వదిలేస్తాడు. ఆ భూమిని అలాగ వదిలేసిన తర్వాత మళ్ళీ తను పంట వేయటానికి, తను మళ్ళీ విత్తనం వేయటానికి తొలకరి వాన చాలా అవసరమైనది. అతను ఆ తొలకరి వాన కొరకు, ఆ కడవరి వాన కొరకు, ఆ భూఫలం నిమిత్తము ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాడంట. మన మీద అవమానాలు జరుగుతున్నాయి, మనల్ని ఘోరంగా హింసిస్తున్నారు, ఘోరంగా మన గురించి మాట్లాడుతున్నారు. నిజమే, కాదనట్లేదు. కానీ మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు పరలోకమందు ఉన్నాడు. ఆయన వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు. వచ్చినప్పుడు తప్పకుండా మనకు ప్రతిఫలం దయచేసే దేవుడు. ఆ ప్రతిఫలం కోసము మనం ఎలాగైతే ఎదురు చూస్తామో ఇక్కడ వ్యవసాయకుడిని రాస్తూ, యాకోబు రాసిన పత్రికలో యాకోబు రాస్తూ అంటున్నాడు, వ్యవసాయకుడు కడవరి వర్షం కొరకు, తొలకరి వర్షం కొరకు, భూఫల నిమిత్తము అతను ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాడంట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉంది. గొప్ప ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు వర్షింపకుండానట్లు ప్రార్థిస్తే వర్షం పడలేదు. అక్కడ ఆ ప్రాంతంలో ఆహాబు ఏలుతున్న ఆ రాజ్యంలో వర్షం పడలేదు. అతడు ప్రార్థన చేయగా వర్షింపలేదు. మరలా అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం వచ్చింది, భూమి తన ఫలాన్ని పొందుకున్నది రాయబడి ఉంది. ఆసక్తి గల ప్రార్థన నీ ఆశయాన్ని నెరవేరుస్తుంది. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీవు దేవుని యొక్క మాటను పట్టుకొని ఆశతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఆయన యొక్క తొలకరి వాన అనే దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడు. ఇక్కడ అంటున్నాడు యిర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో, దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉంది. నీ మీద దేవుని యొక్క దీవెనలనే వర్షం కుమ్మరించబడిపోతే, నీ మీద దేవుని వాన అనే వర్షం కుమ్మరించకపోతే, నీ మీద దేవుని యొక్క ఆశీర్వాదాలను వర్షం కుమ్మరించకపోతే నీ జీవితము ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ప్రపంచంలో, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కూడా వర్షపాతము తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరువు, కాటకాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. దేవుడు మన జీవితాల్లో లేకపోతే కూడా మన జీవితాల్లో కూడా అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఎప్పుడైతే నీ జీవితంలో దేవునికి స్థానం కల్పిస్తావో, ఎప్పుడైతే నీ జీవితంలో దేవుణ్ణి చేర్చుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితంలో లోకరక్షకుడైన యేసు ప్రభు వారికి స్థానాన్ని ఇస్తావో, ఆయన తప్పకుండా నీ యందు దృష్టి నిలిపి ఆయన యొక్క దీవెన వాన అనే వర్షాన్ని నీ మీద కుమ్మరించి ఎండిపోయి నెరలించిపోయిన నీ స్థితిని, ఎండిపోయి దిగజారిపోయిన నీ స్థితిని, ఎండిపోయి ఫలము లేక ఉండిపోయిన నీ హృదయములో తొలకరి వాన అనే ఆయన కుమ్మరించి ఆశీర్వాదం అనే విత్తనాన్ని ఫలింపజేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. వ్యవసాయకుడు కష్టపడి తన పంటను పండిస్తూ ఉంటుంటే దేవుడు అతని పైరు పైన తన యొక్క తొలకరి వానను, కడవరి వానను కుమ్మరించి తను చేస్తున్న ఆ వ్యవసాయాన్ని ఫలభరితంగా మార్చి, ఆశీర్వాదంగా తన యొక్క పంటను మార్చి దేవుడు దీవించే దేవుడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఇప్పటి వరకు నువ్వు ఎంతో కష్టపడుతున్నావేమో, ఇప్పటి వరకు నీ జీవితము ఎంతో వేదనకరంగా ఉందేమో. నేను కష్టపడి ప్రార్థిస్తున్నానండి, దేవుని సన్నిధిలో తప్పకుండా నేను ప్రతి వారము దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నానండి, ప్రతి వారము తప్పకుండా దేవుని యొక్క క్రమ కూడికలకి నేను వెళ్తున్నానండి, ప్రతి వారము తప్పకుండా నేను
క్రమముగా దేవుని సన్నిధికి వెళ్తున్నానని నీవు అనుకుంటున్నావేమో, నీ యొక్క ప్రయాస వృధా పోదు. నీవు పడుతున్న, క్రీస్తులో పడుతున్న నీ ప్రయాస వృధా పోదు. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. నీకు అనుకూలమైన సమయం రాబోతుంది. దేవుడు నీ సమయాన్ని అనుకూలపరచబోతున్నాడు. దేవుడు నీ సమయాన్ని అనుకూలపరిచి ఆయన దీవుని యొక్క ఆశీర్వచనాన్ని నీ మీద కలగజేయబోతున్నాడు. ఇప్పటి వరకు నీ పరిస్థితి అనుకూలంగా లేకుండా వ్యతిరేకమైన పరిస్థితుల మధ్య నీ పరిస్థితి ఉందేమో, దేవుడు నీవు పడుతున్న ప్రయాసం చూడబోతున్నాడు. దేవుడు నీ కష్టాన్ని చూడబోతున్నాడు. దేవుడు నీ కష్టానికి తగిన ఫలితాన్ని, ఆయన దీవెననే ఆశీర్వాద నీ మీద కుమ్మరించి, నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరించి ఆయన దీవెనలతో నిన్ను కప్పబోతున్నాడు. ఆయన ఆశీర్వచనముతో నిన్ను నింపబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలభరితమైన ఋతువుల్ని మీకు అనుగ్రహించి, ఆహారాన్ని అనుగ్రహించి, ఫలాల్ని అనుగ్రహించి, మీ జీవితాల్ని మేలులతో తృప్తిపరిచి దేవుడు అనేకులకు సాక్షులుగా మీ జీవితాన్ని చేయునుగాక. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. సియోను జనులారా ఉత్సహించుడి, మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏవేలుకు రాసిన గ్రంథంలో నుంచి 2వ అధ్యాయం 23వ వచనంలో, సియోను జనులారా ఉత్సహించుడి, మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఇప్పటి వరకు నీకు సంతోషం లేక దుఃఖము, వేదన, బాధ, కష్టంలో నీవు ఉన్నావేమో, దేవుని యొక్క వాక్కు చెబుతుంది, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. దేవుని యందు సంతోషించమంటున్నాడు. సియోను జనులారా, ఆయన సంఘం అనే జనాంగంతో ఆయన చెబుతున్నాడు. ఆయన సంఘంతో ఆయన చెబుతున్నాడు, సియోను జనులారా మీ దేవుడైన యెహోవా యందు ఉత్సహించి సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును, తన నీతిని బట్టి మనలో రవ్వంత కూడా నీతి లేదు, మనలో రవ్వంత కూడా పరిశుద్ధత లేదు. ఆయనే పరిశుద్ధుడై ఉండి, ఆయనే భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉండి, ఆయనే మన యొక్క పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు, మన యొక్క చెడు కార్యాల కొరకు, మనం చేసిన చెడు క్రియల కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి, ఆయన రక్తంలో కడగబడిన మనల్ని నీతిమంతులుగా మార్చి, దేవుడే తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె, పూర్వము నా జీవితం బాగుంది, గడిచిన దినాల్లో నా జీవితం చాలా బాగుంది, ఏమైందో ఏమో తెలియదు కానీ నా జీవితము అవస్థతోనూ, నా జీవితము అవమానాలతోనూ, నా జీవితము నిందలతోనూ, నా జీవితము వేదనతోనూ, నా జీవితము కష్టంతోనూ ఉందని నీవు అనుకుంటున్నావేమో, దేవుని యొక్క వాక్కు చెబుతుంది, పూర్వమందు వలె ఆయన తన తొలకరి వర్షాన్ని, పూర్వమందు వల్లే ఆయన తన తొలకరి వాన దీవెనలని నీ మీద కుమ్మరించి నిన్ను ఆస్వాదించబోతున్నాడు. అందుకే ఆయన యందు ఉత్సహించు, ఆయన యందు సంతోషించు. ఆయనే నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చేవాడు. నీ దుఃఖము నిట్టూర్పుగా ఎగిరిపోయే విధంగా ఆయన నీ జీవితాన్ని ఆస్వాదించేవాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకును రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరిద్దుము రండి. దేవుని యొక్క వాక్కు అంటుంది, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదు. బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట దేవుడు లేడని. వారు బుద్ధిహీనులని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. వారు మృగం వంటి స్వభావం కలిగిన వారు, వారు
వారు తమ పడకల మీదనే దేవుణ్ణి దూషిస్తూ, మహాత్ముల్ని దూషిస్తూ, వారి హృదయంలో దురాలోచనలు కలిగి ఎదుటి వారి మీద పగను పెంచుకునేవారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తి అయి ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. దేవుని రాజ్యము అన్నపానములతో కాదు, దేవుని అందలి శక్తి అయి ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. ఆయన శక్తిని ఆశ్రయించట్లేదు. పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. దేవుని జ్ఞానాన్ని పొందుకోవటం మానేసి లోకంలో జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం పరుగులెడుతున్నారు. దేవుని యొక్క వాక్ అంటుంది, జ్ఞానాధారము నేనే, జ్ఞానానికి మూలం నేనే, జ్ఞానానికి అధిపతి నేనే అని దేవుడు అంటే, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవటం మానేసి పరిశుద్ధ గ్రంథం యొక్క దేవుని యొక్క వాక్ అనే జ్ఞానాన్ని సంపాదించుకోవటం మానేసి లోకంలో ఉన్న జ్ఞానం సంపాదించుకోవడానికి పరుగులెడుతున్నారు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, లోక జ్ఞానము, లోకంతో స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగురా? లోకంతో స్నేహము దేవునికి వైరము. దేవుడు నీ స్నేహాన్ని కోరుకోవాలనుకుంటుంటే, దేవుని అందరి జ్ఞానము నీవు సంపాదించుకొని, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వచనాలు నీవు పొందుకొని, నీవు ఆయనలో నాటబడి నీవు 30ంతులుగాను 60ంతులుగాను 100ంతులుగా ఫలించాలని దేవుడు ఆకాంక్షిస్తుంటే, దేవుడి ఆకాంక్షని, దేవుడి ఆలోచనల్ని, దేవుడి ప్రణాళికల్ని నువ్వు పక్కకు పెట్టేసి దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోకుండా లోకాన్ని, లోకంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవాలని పరుగులెడుతున్నావేమో. లోకం యొక్క జ్ఞానము ఒకానొక రోజు నశిస్తుంది, కానీ దేవుని యొక్క మాటలు ఎన్నటికీ నశించవు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అంటున్నాడు ఇక్కడ. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయన అనుసరిద్దాము రండి. ఆయన మాటలను అనుసరించాలి. ఆయన ఆజ్ఞలు, కట్టడలు మనం గైకొనాలి. ఆయన వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం ఎప్పుడైతే ఆయన వాక్యంలో మనం కట్టుకుంటామో, ఆయన జ్ఞానాన్ని మనం పొందుకుంటామో, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. గుడ్డితనంలో ఉన్నవారే దేవుని దూషిస్తూ ఉంటారు. గుడ్డితనంలో ఉన్నవారే దేవుని అవమానపరుస్తూ ఉంటారు. గుడ్డితనంలో జీవిస్తున్న వారే వారు గోతిలో పడతారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నీవు ఆ పాపపు గోతిలో పడకుండా నిన్ను ప్రత్యేకపరిచి దేవుడు తన కృపచేత నిన్ను ఎన్నుకుంటే, నీవు దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోకుండా లోక జ్ఞానాన్ని సంపాదించుకోవాలని పరుగులెడుతున్నావేమో. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, లోక జ్ఞానము ఒకానొక రోజు నశిస్తుంది. దేవుని యొక్క జ్ఞానమైన ఆయన మాటలే నిరంతరం ఉంటాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. యెహోవాను గురించిన జ్ఞానము నీవు సంపాదించుకుంటే నీ జీవితంలో ఏం జరిగిద్దో చూద్దాం ఒకసారి. ఆయనను అనుసరిద్దాము రండి, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుంటే ఆ నీతి సూర్యుడైన యేసయ్య, ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభు వారు తన నీతి కిరణాలు నీ మీద, నీ కుటుంబం మీద ఉదయింపజేసి నీ కుటుంబంలో ఉన్న దోషాన్ని, నీ కుటుంబంలో ఉన్న కీడుని, నీ కుటుంబంలో ఉన్న అపవిత్రతని తన యొక్క నీతి కిరణాల ద్వారా తొలగించేసి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షం వలె ఆయన మన యొద్దకు వస్తాడంట. ఆయన వాక్కు అనే వర్షము, ఆయన ఉపదేశం అనే వర్షంతో నిన్ను తడిపి నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆయన వాక్ అనే వర్షంలో ఎప్పుడైతే నువ్వు తడుస్తావో, ఆయన వాక్ అనే వర్షంలో ఎప్పుడైతే నీ యొక్క ఎండిపోయిన నీ హృదయంలో ఆయన వాక్ అనే తొలకరి వాన కురుస్తుందో, ఆ యొక్క ఎండిపోయిన నరలిచ్చిపోయిన నీ హృదయంలో విశ్వాసం అనే విత్తనాన్ని నాటి ఆయనే నిన్ను నీరు కట్టిన తోట వలె, ఆకు వాడక నీ కాలమందు ఫలవిచ్చు చెట్టు వలె నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వర్షాన్ని కలగజేసిన యెహోవా
ఆయనే ఆకాశాన్ని మేఘములతో కప్పువాడు. ఆయనే భూమిని తడిపి భూమి కొరకు మంచి వర్షాన్ని కుమ్మరించి భూమిని ఫలింపచేసి ఆస్వాదించే దేవుడు నీ జీవితాన్ని కూడా తన యొక్క ఆశీర్వాదమైన వర్షంలో తడిపి నీ జీవితాన్ని ఫలభరితముగా ఆస్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. 68వ కీర్తన 9వ వచనం, 68వ కీర్తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 68వ కీర్తన 9వ వచనం. దేవా నీ స్వాచ్ఛము మీద నీవు వర్షమును సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. దేవా నీ స్వాచ్ఛం మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించితివి. ఆయన స్వాచ్ఛం ఎవరో కాదు, ఆయన రక్తంలో కడగబడిన నీవు నేనే ఆయన స్వాచ్ఛము. ఆయన స్వాచ్ఛం మీద ఆయన సమృద్ధిగా వర్షం కురిపించే దేవుడు. అలసి ఉన్న నీ జీవితాన్ని ఆయన బలపరిచే దేవుడు. ఎండిపోయిన నీ జీవితాన్ని ఫలింపజేసే దేవుడు. ఎడారిలో నదులు ప్రవహింపజేసే దేవుడు. ఎండిపోయిన నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చే దేవుడు. దేవా నీ స్వాచ్ఛం మీద ఆశీర్వాదపు వర్షాన్ని సమృద్ధిగా కురిపించుము. నీ స్వాచ్ఛమైన ప్రజల మీద, ఆయన స్వాచ్ఛమైన ప్రజల మీద ఆయన సమృద్ధికరమైన దీవెనలు కుమ్మరించేవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుణ్ణి నీవు ఆశ్రయించి ఉన్నావు గనక, ఆ నమ్మదగిన దేవుడి మీద నీవు ఆధారపడుతున్నావు గనక ఆయన స్వాచ్ఛమైన నీ పైన ఆయన యొక్క తొలకరి వానను కుమ్మరించి, ఆ తొలకరి వానని దీవెనలు కుమ్మరించి నిన్ను బలపరిచి నీకు బలాభివృద్ధి దయచేసి శక్తిహీనుడిగా ఉన్న నీకు తన యొక్క శక్తిని అనుగ్రహించి తన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 14వ వచనం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమును కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నీరును కూర్చుకొందువు. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. దాని కాలాల ప్రకారము, నీ కాలాల ప్రకారము నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకునే విధంగా, నీ జీవితంలో అభివృద్ధి పొందుకునే విధంగా, నీ జీవితంలో విడుదల పొందుకునే విధంగా. ఇప్పటి వరకు నాకు వివాహం కాలేదండి, ఎన్నో సంవత్సరాల నుంచి అనేక సంబంధాలు నేను చూస్తున్నాను, చివరి వరకు వస్తున్నాయి, ఇంకా 2-3 రోజుల్లో ఎంగేజ్మెంట్ అనుకుంటే బాగుండు అనుకుంటున్నావేమో. నా జీవితము ఇప్పటి నుంచి కట్టబడిద్ది, నా జీవితం కుటుంబంగా కట్టబడిద్దని నీవు ఆశపడుతున్నావేమో. దాని కాలాల ప్రకారం దేవుడు నీ జీవితంలో వివాహం అనే వర్షము కుమ్మరించి కుటుంబంగా నీ జీవితాన్ని కట్టునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధనిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదివే కానీ అప్పు చేయవు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీ కాలమందు నీ కాలాల్లో నీవు ఏ కాలంలో నా జీవితం ఆస్వాదింపబడితే బాగుండు, ఏ కాలంలో నా జీవితము అభివృద్ధి చెందితే బాగుండని నీవు ఎదురు చూస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, ఆయా కాలాల్లో జరిగే ఆయా పనులు దేవుడు నీ జీవితాల్లో జరిగించునుగాక. నాకు వయసు మించిపోతుందండి, నాకు వయసు మించిపోతుంది, సంబంధాలు వస్తున్నాయి కానీ ఏ సంబంధం కూడా సెట్ అవ్వట్లేదు, నేను కుటుంబంగా కట్టపడటానికి నా జీవితంలో వివాహం జరిగిద్దా జరగదా అని నీవు వేదనతో, ఇబ్బందితో, నువ్వు బాధతో ఉన్నావేమో. దేవుడు తన కాలమందు
దేవుడు నీ కాలమందు నీ జీవితంలో వివాహం జరిగించును గాక, నిన్ను కుటుంబంగా కట్టును గాక అంటున్నాడు. నీవు చేయు కార్యం అంతటిని ఆస్వాదించుటకును, ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న వ్యాపారం, ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న ఉద్యోగం ఫలభరితంగా లేదేమో, చాలని జీతంతో నీవు ఉన్నావేమో, చాలని స్థితిలో నువ్వు గడుపుతున్నావేమో, ఒక్క రూపాయి కూడా నేను దాచుకోవట్లేదండి, అంత ఖర్చు అయిపోతుంది, నేను వ్యాపారం చేస్తున్నాను కానీ అసలు లాభమే ఉండట్లేదండి, నష్టమే నా జీవితంలో నేను చూస్తున్నానని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు నీ కాలంలో, దేవుడు నీ జీవితాన్ని దేవుడు నిశ్చయంగా ఆస్వాదించును గాక. నీవు చే కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశం అనే తన మంచి ధననిధిని నీ పైన తెరుస్తానంటున్నాడంట. ఆకాశం అనే మంచి ధననిధిని నీ పైన తెరుస్తానంటున్నాడు. ఇప్పటి వరకు నేను పరిచర్య చేస్తున్నానండి, ఇప్పటి వరకు నేను పరిచర్య చేస్తున్నాను, నా పరిచర్య అభివృద్ధి చెందట్లేదు, నా పరిచర్య ఆస్వాదకరంగా మారట్లేదని నీవు అనుకుంటున్నావేమో. ప్రియమైన సేవకుడా, నీ యొక్క పరిచర్యని దేవుడు సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. నీ పరిచర్యకు కావలసిన వాటిని అన్నిటినీ ఆయనే తన ఆకాశమనే మంచి ధననిధితో నింపి నీ పరిచర్యని అభివృద్ధి పరచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎండిపోయిన నీ జీవితాన్ని, మోడుబారిపోయిన నీ స్థితిని, దిగజారిపోయిన నీ జీవితాన్ని ఆయనే నీరు కట్టిన తోట వలె ఫలింపజేసే దేవుడు. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదేవి కానీ అప్పుచేవి. ఇప్పటి వరకు నేను అప్పు చేసి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నానండి, నేను ఉద్యోగం చేస్తున్నా సరే నా జీతం సరిపోక నేను అప్పు చేస్తూ నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని నీవు అనుకుంటున్నావేమో. దేవుడే తన యొక్క తొలకరి వానను, దేవుడే తన తొలకరి వాన అనే దీవెనలతో నిన్ను కప్పి, తొలకరి వాన దీవులు నీ పైన నీ కుటుంబం పైన కుమ్మరించి ఆకాశం మంచి ధననిధి అనే వర్షాన్ని నీ మీద నీ కుటుంబం మీద కుమ్మరించబోతున్నాడు. ధైర్యంగా ఉండు, దిగులు చెందకు, భయపడకు. నా జీవితం ముగించుకుంటే ఈ కష్టాలేమి ఉండవు కదా అని నీవు అనుకుంటున్నావేమో. నీ జీవితాన్ని ముగించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక నుంచి ఈ జూలై మాసము 7వ నెల నుంచి దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని ఆస్వాదింపబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని అనేకులకు ఆర్థికంగా నువ్వు సహాయం చేసే విధంగా, ఆర్థికంగా నువ్వు నిలదొక్కునే విధంగా, ఆర్థికంగా నువ్వు బలపరచబడే విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ జీవితంతో పాటు అనేకుల జీవితాన్ని కూడా నీ జీవితం ద్వారా మార్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకాశం అనే మంచి ధననిధిని ఆయన నీ పైన తెరవబోతున్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి, ఆయన వాగ్దానాన్ని నువ్వు విశ్వసించాలి. ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకొని నీవు ఆయనలో ఉంటే ఆయన నిన్ను 30 60 100 ఫలింపజేసే దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, కనికర పూర్ణుడా, కృపగల దేవా, నాయన ఈ యొక్క జులై మాసంలో, ఈ 7వ మాసంలో ప్రభా నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. 84వ కీర్తన 6-7 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీ తొలకరి వాన దీవెనలతో మమ్మల్ని, మా కుటుంబాలని, మా పరిచర్యల్ని మీరు కప్పబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు ఎండిపోయిన జీవితాన్ని, ఇప్పటి వరకు ఎండిపోయి దిగజారిపోయి మోడుబారిపోయిన కుటుంబాలని, వారి జీవితాలని మీరు జ్ఞాపకం చేసుకొని వారి పైన నీ తొలకరి వాన దీవెనల్ని మీరు కుమ్మరిస్తున్నందుకు, నీ తొలకరి వాన అనే అభిషేకాన్ని కుమ్మరిస్తున్నందుకు, నీ తొలకరి వాన అనే ప్రభా స్వస్థతను కుమ్మరిస్తున్నందుకు మీకు వందనాలు నాయనా. అయా మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీ గాయపడిన హస్తంతో వారిని ముట్టండి. వారు ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంతో వారు బాధపడుతున్నా, ఎటువంటి వేదనతో వారు ఇబ్బంది పడుతున్నా నాయన, యెహోవా రాఫా ఇప్పుడే నీ తొలకరి వాన అనే స్వస్థతతో వారిని మీరు తాకుతున్నందుకు మీకు వందనాలు. వారు ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్న ప్రభా వారికి విడుదల దయచేయండి ఆయన.
ఈ వాతావరణ మార్పుల ద్వారా తండ్రి ప్రభా అయా సోకే అనారోగ్యాల నుంచి, వైరస్ నుంచి ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ప్రభా, మా ప్రాంతాన్ని మీరు విడిపించండి ప్రభా. మా ప్రాంతం చుట్టూరు అయా నీ రక్తపోక్షణ దయచేయండి ఆయన. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కనికరం గల దేవా, ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు, ఆర్థికంగా నిలదొక్కుకోలేక ప్రభా అయా అవమానాలతో, నిందలతో జీవిస్తున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆకాశం అనే మంచి ధననిధిని వారిపైన తెరవండి. నీ తొలకరి వాన దీవెనలతో వారిని మీరు కప్పండి నాయన. మీకు వందనాలు. వారు చేస్తున్న వ్యాపారాలని, వారు చేస్తున్న ప్రభా ఆయా పనుల్ని, వారు చేస్తున్న ఉద్యోగాల్ని మీరు ఆస్వాదకరంగా మీరు మార్చండి. వారు రాకపోకలేదు మీరు తోడుగా ఉండండి నాయన. ఆయా విద్యా సంవత్సరం ప్రారంభమైంది నాయన. అనేక మంది బిడ్డలు ఆయా స్కూళ్ళకి, కాలేజీలకి, ఉన్నత చదువులకి, విదేశాలకి, అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు నాయన. వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా. వారికి మీరు సహకారిగా ఉండండి. మీ జ్ఞానంతో ప్రభా వారిని నింపండి. వారు మంచిగా చదువుకొని ప్రయోజకులయ్యే విధంగా ప్రతి ఒక్కరి యొక్క విద్యార్థి యొక్క జీవితాన్ని, ఈ విద్యా సంవత్సరం అంతటిని ఆస్వాదకరంగా మీరు మార్చండి. కృప చూపించండి నాయన. ఎంతమంది అయితే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎంతమంది అయితే వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎంతమంది అయితే చేతి పనులు చేసుకుంటున్నారు, ఎంతమంది అయితే తన ప్రయాణాలు చేస్తున్నారు, వారందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. ఆయా గర్భఫలం లేక బాధపడుతున్న ప్రభా ఆయా భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఇరువురిలో ఎవరికి లోపమున్నా, ఎవరిలో లోపమున్నా ఆ లోపాన్ని మీ గాయపడే హస్తంతో మీరు సరిచేయండి ప్రభా. వారితో మీరుండి అయా వారిపైన ఏలుబడి చేస్తున్న ప్రభా ప్రతి శాపాలని మీరు కొట్టివేసి ప్రభా వారిని ఫలించే విధంగా, వారు అభివృద్ధి చెందే విధంగా, వారి వంశవృక్షము అభివృద్ధి చెందే విధంగా వారిని తరతరాలుగా మీరు ఆస్వాదించండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారు ఎంతో ప్రయాసతో ప్రభా నీ రాజ్యవ్యాప్తి కొరకు పనిచేస్తున్నారు నాయన. అయా సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యలు మీరు అభివృద్ధి పరచండి. వారి జీవితాన్ని మీరు ఆస్వాదకరంగా మార్చండి. మంచి భక్తి జీవితం గల జీవితాలుగా వారి జీవితాలని ప్రభా మీరు ఆస్వాదించండి ప్రభా. వారి పరిచర్యల్ని, కుటుంబాలని, వారి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యల్ని ప్రభా సరిహద్దులు విశాలపరచండి ఆయన. మీకు వందనాలు నాయన. మరి ముఖ్యంగా దేవా ఆయా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది నాయన. రాష్ట్రంలో, దేశంలో ఆయా ఏర్పాటైన కొత్త ప్రభుత్వాలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆయా తండ్రి ప్రభ శాఖల్లో పనిచేసే అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని ప్రభా, ఆయా మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని ప్రభా, ఎమ్మెల్యేలని, ఎంపీలని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు రాకపోకలేదు మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి. వారి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారికి రక్షణ, మారుమనసు దయచేయండి. వారికి ఇచ్చిన అధికారాన్ని వారి దుర్వినియోగం చేయకుండా ఆయా దేశానికి, రాష్ట్రానికి మేలు కలిగే విధంగా ప్రభా వారి యొక్క తండ్రి ప్రభా ఆ కాల పరిమితిని ప్రభా మీరు ఆస్వాదించండి. వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకునే విధంగా వారిని నీ జ్ఞానంతో, నీ అభిషేకంతో నింపండి ప్రభా. మీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశం, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి వేదనలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా ప్రభా వారిని మీరు తండ్రి ప్రభా బలపరిచి వారి పైన నీ కృపను కుమ్మరించి వారి జీవితాన్ని ఆస్వాదకరంగా, అభివృద్ధికరంగా, అనేకులకు దీవెనకరంగా మీరు మార్చి వారిని ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా సరే అబేల్ ఎవెంజలికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కొరకు అమూల్యమైన దేవుని మాటలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని బలపరచడానికి, మీ యొక్క ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థించడానికి మనకు ప్రత్యేకంగా ప్రేయర్ వారియర్స్ టీం ఉంది. వారు ఉదయకాలము 3 గంటల నుంచి, తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు మీ ప్రార్థనల కొరకు వారు ప్రార్థిస్తారు దేవుని సన్నిధిలో. మీ ప్రార్థన అవసరాలు కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ జీవితంలో ఈ జులై మాసము, ఈ 7వ మాసంలో దేవుడు అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యాలు, మరి ముఖ్యంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆస్వాదించి ఫలభరితంగా చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.